దక్షిణాసియాలో రాజకీయంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన పరిణామం బంగ్లాదేశ్లో బీఎన్పీ విజయం సాధించడం. ఆ పార్టీ నేత తారిక్ రెహమాన్ ప్రధాని అవ్వటం ఇక లాంఛనమే. గత 2 దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన అవామీ లీగ్ ఆధిపత్యానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ పరిణామం బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలకు మాత్రమే కాదు, భారత్ భద్రత, ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వం, సరిహద్దు నియంత్రణ, చైనా వ్యూహాలు, పాకిస్తాన్ రీ ఎంట్రీ ప్రయత్నాలు, అమెరికా ప్రజాస్వామ్య ఎజెండా ఇలా అన్నింటికీ నేరుగా లింక్ అయ్యింది. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుభాకాంక్షలు తెలపడం కూడా ప్రత్యేకంగా చర్చకొచ్చింది. భారత్కి బంగ్లాదేశ్ అంటే కేవలం పొరుగు దేశం మాత్రమే కాదు, ఇది భారత ఈశాన్య రాష్ట్రాల లైఫ్ లైన్. రోడ్డు, రైలు, నీటి మార్గాలు, ట్రేడ్ కారిడార్లు అన్నీ బంగ్లాతో సంబంధాలున్నవే. అదే సమయంలో చొరబాటుదారులు, సరిహద్దు భద్రత, అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాద నెట్వర్క్స్ వంటి అంశాలు కూడా భారత్ బంగ్లా సంబంధాల్లో సున్నితమైన అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో చూస్తే తారిక్ రెహమాన్ ప్రభుత్వం భారత్తో ఎలాంటి వైఖరి అవలంబించనుంది, తారిక్ రెహమాన్ వైపు నుంచి భారత్పై ఏ స్థాయి సాఫ్ట్నెస్ ఉంటుంది అన్నది కీలకం కానుంది. బంగ్లా భారత్ సంబంధాల్లో మరో కీలక అంశం షేక్ హసీనా పరిస్థితి. ఒకప్పుడు బంగ్లాదేశ్లో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఉన్న షేక్ హసీనా ఇప్పుడు భారతదేశంలో ఉండటం, దాన్ని బంగ్లా ప్రతిపక్షం పొలిటికల్ ఆశ్రయంగా చిత్రీకరిస్తోంది. అవామీ లీగ్ వర్గాలు మాత్రం దీనిని భద్రతా కారణాల వల్ల తాత్కాలిక నివాసంగా చెబుతున్నాయి. ఇక్కడ భారత్కు 2 రకాల సవాళ్లు వస్తాయి. ఒకటి, హసీనా బంగ్లాదేశ్లో తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తే భారత్పై ఒత్తిడి పెరుగుతుంది. రెండోది, కొత్త ప్రభుత్వం భారత్పై హసీనా కార్డు ఉపయోగించి డిప్లొమాటిక్ ప్రెషర్ పెంచే అవకాశం ఉంది. లో జరిగిన అత్యంత కీలక దశ మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న కాలం. యూనస్ ప్రభుత్వం ఎన్నికలకు దారితీయడం, రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడం లక్ష్యంగా పనిచేసింది. అయితే యూనస్ కాలంలోనే బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పోలీస్, ఇంటెలిజెన్స్, బ్యూరోక్రసీ, ఎన్నికల యంత్రాంగం మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందనే చర్చలు కూడా ఉన్నాయి. ఓవైపు అంతర్జాతీయంగా యూనస్కున్న పేరు వల్ల అమెరికా, యూరోపియన్ దేశాలు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు బంగ్లా లోపల కొన్ని వర్గాలు ఇది పూర్తిగా న్యూట్రల్ ట్రాన్సిషన్ కాదు అనే విమర్శలు చేశాయి. ఈ తాత్కాలిక పాలన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో బీఎన్పీ విజయం రావడం, ప్రభుత్వ ఏర్పాటుకు దారితీస్తుండడం వల్ల బంగ్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇక్కడే అసలు జియోపాలిటిక్స్ మొదలవుతున్నాయి. బంగ్లాదేశ్లో బీఎన్పీ అధికారంలోకి వస్తే అది చరిత్రపరంగా చూసినప్పుడు పాకిస్తాన్కు కొంత సానుకూలంగా ఉండే పార్టీగా గుర్తింపు ఉంది. ఇది నేరుగా బంగ్లా పాక్ సంబంధాలు బలపడతాయా అన్న ప్రశ్నను తెరపైకి తెస్తోంది. అంతేకాదు, బంగ్లా లోపల జమాత్ వంటి ఇస్లామిక్ రాజకీయ శక్తుల ప్రభావం పెరిగే అవకాశం ఉందా అనే చర్చ కూడా వస్తోంది. భారత్ దృష్టిలో ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే గతంలో ఈ తరహా రాజకీయ కూటముల సమయంలోనే బంగ్లా భూభాగం ద్వారా ఉగ్రవాద గ్రూపులకు సేఫ్ హెవెన్, ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఇన్సర్జెన్సీ సపోర్ట్ వంటి ఆరోపణలు వచ్చాయి.